ఓం శాంతి. ఈరోజు మురళి 23/6/2021. मीठे बच्चे, याद से आत्मा का खिचड़ा निकालते जाओ। आत्मा जब बिल्कुल पावन बने तब घर चल सके। మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారా ఆత్మ యొక్క చెత్త తొలగించుకుంటూ వెళ్ళండి. ఆత్మ ఎప్పుడైతే పూర్తి పావనముగా తయారవుతుందో అప్పుడే ఇంటికి వెళ్ళగలరు. స్మృతి ద్వారా ఆత్మ పైన ఉన్న చెత్త తొలగించుకుంటూ వెళ్ళండి. ఆత్మ ఎప్పుడైతే పూర్తి పావనంగా తయారవుతుందో అప్పుడే ఇంటికి వెళ్ళగలరు. प्रश्न, इस अंतिम जन्म में बाप के किस डायरेक्शन को पालन करने में ही बच्चों का कल्याण है? ఈ అంతిమ జన్మలో బాబా యొక్క ఏ డైరెక్షన్ని పాలన చేయడంలోనే పిల్లల యొక్క కళ్యాణం ఉంది. उत्तर, बाबा कहते हैं मीठे बच्चे, इस अंतिम जन्म में बाप से पूरा वर्षा ले लो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ అంతిమ జన్మలో బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోండి. ఏమేమి డైరెక్షన్స్ ఇస్తున్నారు బాబా? ఈ అంతిమ జన్మలో బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోండి. బుద్ధి కో బాహర్ మే భట్కావో మత్, బుద్ధిని బయట విషయాలలో తిప్పకండి. విషుకో చోడ అమృత్ పియో, విషము వదిలి, వికారాలనే విషాన్ని వదిలి अमृतम तागंडी. इस अंतिम जन्म में ही तुम्हें 63 जन्मों की आदत मिटानी है. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల యొక్క అలవాటు తొలగించుకోవాలి. ఈ అలవాటు అయిపోయింది. 63 జన్మల నుండి దేహాభిమానం యొక్క అలవాటు, ఇది తొలగించుకోవాలి. इसलिए रात दिन मेहनत कर देही अभिमानी बनो. అందువలన రాత్రి పగలు శ్రమ పడుతూ ఆత్మాభిమానిగా తయారవ్వండి. దేహాభిమానం యొక్క అలవాటు 63 జన్మల నుండి ఉన్నది తొలగించుకుని రాత్రి పగలు శ్రమ పడుతూ ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఓం శాంతి. శాంతిధామ్ విశ్రామపురి. శాంతిధామాన్ని విశ్రామపురి అంటాము. ఇస్ దునియా సే సబ్ థకే హుయే హై, ఈ ప్రపంచం నుండి అందరూ అలసిపోయారు, అందుకే అక్కడికి వెళ్ళాలని ఆశతో ఉన్నారు. చాతే కి హమ్ అప్నే సుఖధామ్ మే జాయే, దునియా అచ్చి నహీ లగ్తీ. మన సుఖధామానికి వెళ్ళిపోదామని అందరి కోరిక ఉంది, ఈ ప్రపంచం ఇష్టపడటం లేదు కదా. స్వర్గ को देखते तो नरक से दिल कैसे लगे. స్వర్గాన్ని చూసిన తర్వాత నరకం పైన ప్రీతి ఎలా ఉంటుంది చెప్పండి. कहते हैं బాబా జల్దీ కరో ఇస్ దుఃఖధామ్ से ले चला. అందుకే పిల్లలు ఏమంటున్నారు, బాబా వచ్చిన వెంటనే సాక్షాత్కారాల్లో సుఖధామాన్ని చూపించేస్తారు కదా. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు, తొందరగా తీసుకెళ్ళిపోండి బాబా ఈ దుఃఖధామా నుండి, ఆట తొందరగా ముగించండి అంటున్నారు పిల్లలు. बाप भी समझाते ये तो चीची दुनिया है, इनका नाम ही है डेविल वर्ल्ड, नरक. బాబా కూడా చెప్తున్నారు, ఇది చీచీ ప్రపంచం, దీని పేరే ఉంది దయ్యాల ప్రపంచం, నరకము. ఈ ఒక అచ్చా అక్షరే క్యా, దయ్యాల ప్రపంచము అన్నది ఏమైనా మంచిగా ఉందా వినడానికి? కహా డీటీ वर्ल्ड, कहाँ डेविल वर्ल्ड. इस डेविल वर्ल्ड में सब तंग हो गए हैं, परंतु वापस कोई जा नहीं सकता. तमो प्रधानता की खाद पड़ी हुई है. ఎక్కడ దేవతల ప్రపంచం, ఎక్కడ దయ్యాల ప్రపంచం. ఈ దయ్యాల ప్రపంచంలో అందరూ విసిగిపోయారు, కానీ ఇంటికి ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు.
तमो प्रधानता अने तुप्पो చేరిపోయి ఉంది ఆత్మల పైన. वो खाद आत्मा से निकले उसके लिए पुरुषार्थ कर रहे हैं. తుప్పు ఆత్మ మీ నుండి తొలగిపోవాలి అనేదే పురుషార్థం చేస్తున్నాము. जो अच्छे पुरुषार्थी उनकी अवस्था पिछाड़ी में अच्छी हो जाएगी. ఎవరైతే మంచి పురుషార్థిగా ఉంటారో వారి అవస్థ ఆఖరి సమయంలో బాగా తయారైపోతుంది. ये पुरानी दुनिया खलास हो जाएगी. अब तो बाकी थोड़े रोज हैं. जब तक बाप आकर वापस ना ले जाए तब तक कोई वापस जा नहीं सकते. ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎంతవరకు బాబా వచ్చి ఇంటికి తీసుకువెళ్ళారో అంతవరకు ఎవ్వరు ఇంటికి వెళ్ళలేరు. దునియా में दुख है ना, घर में भी कोई ना कोई दुख रहता है. ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంది కదా, ఇంటిలో కూడా ఏదో ఒక రకమైన దుఃఖాలే ఉంటున్నాయి. तुम बच्चों के दिल में ही बाबा अब हमें दुखों से छुड़ाने आए हैं. जो अच्छे निश्चय बुद्धि है वो बाप की याद को कभी भूलते नहीं. పిల్లల హృదయంలో ఉంది కదా, బాబా మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించడానికి వచ్చారు. నిశ్చయ బుద్ధి పిల్లలకు ఎప్పుడు బాబా స్మృతి మరవరు వాళ్ళు. उनको कहा ही जाता सर्व का दुख हरता. बच्चे ही पहचानते हैं బాబా మహిమయ్య చేశారు సర్వుల దుఃఖ హర్త అని. ఇది పిల్లలే గుర్తించారు బాబాను. अगर सब पहचान ली तो फिर इतने सब मनुष्य कहाँ आकर बैठे. ये तो हो ना सके. श्री ड्रामा में युक्ति भी ऐसी रची हुई है. ఒకవేళ అందరూ గుర్తించేస్తే బాబాను, ఇంతమంది వచ్చి ఇక్కడ ఎక్కడ కూర్చుంటారు బాబా దగ్గర మురళి వినడానికి? అది జరిగే పని కాదు. అందుకే డ్రామాలో యుక్తి కూడా ఇలా రచింపబడింది. అందరూ ఒకసారి గుర్తించరు బాబాను. जो श्रीमत पर चलते वही ऊंच पद पा सकते. वो तो ठीक है, सजाए खा कर भी शांतिधाम अथवा पावन दुनिया में जाएंगे. परंतु ऊंच पद पाने के लिए तो पुरुषार्थ करना पड़ेना. కాబట్టి లాస్ట్లో తెలుసుకుంటారు. ముందుగా అందరూ తెలుసుకుంటే ఇంతమందికి పాలన ఇవ్వడానికి బాబా ఎక్కడ జాగాలు? లాస్ట్లో వస్తారు. అప్పుడు ఇంకా మరి పాలన పొందే టైం ఉండదు కదా. బాబాతో పాటు ఇంటికి వెళ్ళిపోతారు గుర్తించక. బాబా చెప్తున్నారు, ఎవరైతే ఇప్పుడు బాబాను గుర్తించి శ్రీమతం పైన నడుస్తున్నారో వాళ్ళే ఉన్నత పదవి పొందుతారు. ఇది బాగానే ఉంది. తెలుసుకున్నారు, జ్ఞానంలో శ్రీమతం మీద నడిచారు, ఉన్నత పదవిలో వెళ్ళారు. కానీ ఎవరైతే శ్రీమతం పైన నడవలేదో, తెలుసుకోలేదో, వారు కూడా శిక్ష అనుభవించి అయినా శాంతిధామంలో, అది కూడా పావన ప్రపంచమే కదా, అక్కడ వెళ్ళి కూర్చుంటారు. కానీ ఉన్నత పదవి పొందడానికి మాత్రం పురుషార్థం చేసుకోవాల్సి ఉంటుంది. दूसरा पावन बनने बिगड़ पावन दुनिया में कोई जान ना सके. ఇంకో విషయం ఏంటంటే పావనంగా తయారవ్వని ఎవరు పావన ప్రపంచంలోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు బాబా. ये जो कहते हैं कि फलाना ज्योति ज्योत समय वापस गए, ये हो नहीं सकता. ఫలానా వాళ్ళ జ్యోతిలో కలిసిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అంటుంటారే, అవేమీ జరిగేది కాదు. जो पहले पहले सृष्टि पर आए लक्ष्मी नारायण वो भी वापस नहीं जा सकते, तो और कोई कैसे जा सकते? మొట్టమొదట ఈ సృష్టి పైన దిగి వచ్చారు లక్ష్మీనారాయణను. వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు జన్మల్లో. ఇంకా వేరే వాళ్ళు ఎలా వెళ్ళగలరు? మధ్యలో వచ్చేవాళ్ళు. इनके भी अब 84 जन्म पूरे हुए, अब जाने के लिए तपस्या कर रहे. లక్ష్మీనారాయణలకు కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కోసం తపస్సు చేస్తున్నారు. सब पुकारते हैं एक बाप को, ओ गॉड फादर, ओ लिबरेटर, वो गॉड फादर ఇది करता సుఖ करता. అందరూ కూడా ఒక బాబానే పిలుస్తున్నారు, ఓ గాడ్ ఫాదర్ అని, పరంపిత, ఓ లిబరేటర్, ముక్తిదాత అని పిలుస్తున్నారు. ఆ గాడ్ ఫాదరే ఏమవుతున్నారు? దుఃఖహర్త, సుఖకర్త. कृष्ण आदि और किसको थोड़ी पुकारते हैं, क्रिश्चियन हो मुस्लिम हो, सब वो गॉड फादर के बुलाते हैं. आत्मा बुलाती है अपने फादर को.
బాబా చెప్తున్నారు కృష్ణుడు మొదలైన వాళ్ళని తలుచుకొని పిలుస్తారా? లేదు కదా. ఓ గాడ్ ఫాదర్ అనేది క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరి నోటి నుండైనా వస్తుంది పిలిచే పిలుపు, ఓ గాడ్ ఫాదర్ అని. అప్పుడు ఎవరు శరీరధారులు బలబుద్ధులు రారు. ఆత్మే తన తండ్రిని పిలుస్తుంది ఇలా. ఫాదర్ कहते तभी जब समझते हैं हम आत्मा है. ఆత్మ నేననే భావంతోనే అతనిని తండ్రి అని పిలుస్తూ ఉంటారు, గాడ్ ఫాదర్ అని. आत्मा भी कोई चीज़ है ना, आत्मा कोई बड़ी चीज़ नहीं, वो तो एक स्टार है और అతి సూక్ష్మ. ఆత్మ అనేది కూడా ఏదో వస్తువు ఉంది కదా ఈ శరీరంలో, పెద్ద వస్తువేం కాదది, ఒక స్టార్లా ఉంటుంది, అతి సూక్ష్మ రూపం. जैसे बाबा है वैसे ही आत्मा का स्वरूप है. ఎలాగైతే బాబా యొక్క స్వరూపం ఉందో ఆత్మ కూడా అదే స్వరూపంలో ఉంటుంది. తండ్రి నా పోలిన పిల్లలు అంటారు కదా అలా. अब तुम बाप की महिमा करते हो, वो सत चित है, ज्ञान का सागर है, आनंद का सागर है. तुम्हारी आत्मा भी उनके समान बनती है. ఇప్పుడు మీరు బాబా మహిమ చేస్తున్నారు, అతడు సత్యం, చైతన్యం, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. మీరు ఆత్మ కూడా అతని సమానంగా తయారవుతున్నారు. तुम्हारी बुद्धि में अब सारे सृष्टि के आदि मध्य अंत्य का ज्ञान आ गया है और कोई मनुष्य मात्र में ये ज्ञान नहीं है. బాబా సమానమైన మహిమ ఇలా తయారవుతుంది చూడండి. బాబా జ్ఞాన సాగరుడు కదా. మీ బుద్ధిలో కూడా మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం వచ్చేసింది. ఇంకే మానవ మాత్ర బుద్ధిలో లేదు. ఇది సారా భారత్ సారీ విలాయత్ ढूंढ लो, कोई को भी पता नहीं. మొత్తం విదేశాలు భారతదేశం అంతా తిరిగేసి చూడండి, ఎవ్వరికి కూడా ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు లేరు. आत्मा 84 जन्मों का पाठ बजाते हैं. 84 लाख तो ఇంపాసిబుల్. 84 జన్మల పాత్ర అభినయిస్తుంది ఆత్మ. ఇది కూడా జ్ఞానం మనకు దొరికింది కదా. 84 లక్షల జన్మలు అసంభవం. 84 लाख जन्मों का तो कोई वर्णन ही ना कर सके. 84 లక్షల జన్మలే మనవి ఉంటే ఎవరూ దాని రహస్యాలు వర్ణించలేరు కూడా. बाप कहते तुम अपने जन्मों को नहीं जानते हो, हम सुनाते. బాబా చెప్తున్నారు మీ జన్మల రహస్యం మీకు తెలీదు, నేను వచ్చి వినిపిస్తున్నాను. वो सब सुनते हुए भी पत्थर बुद्धि समझते नहीं कि 84 लाख जन्म तो कोई सुना ही कैसे सकते. బాబా వచ్చి చెప్పినప్పుడు కూడా ఇవన్నీ వింటూ కూడా రాతి బుద్ధి మనుషులకైతే అర్థం కావట్లేదు. 84 లక్షల జన్మలే కానీ ఉంటే ఎవరైనా వచ్చి ఎలా వినిపించగలరు మన జన్మల రహస్యం. अभी तुम जानते हो हम ब्राह्मण हैं, हमने 84 जन्म लिए हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బ్రాహ్మణులయ్యాం మనము, 84 జన్మలు తీసుకున్నాం పూర్తిగా. ब्रह्मा ने भी 84 जन्म लिए, विष्णु ने भी 84 जन्म लिए हैं. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, लक्ष्मी नारायण ही 84 जन्म ले फिर ब्रह्मा सरस्वती बनते हैं. ये भी समझने की बात है ना. బ్రహ్మ కూడా 84 జన్మలు తీసుకున్నారు, విష్ణు కూడా. బ్రహ్మే విష్ణు, విష్ణు సో బ్రహ్మ అవుతున్నారు. అంటే విష్ణు అంటే లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకొని లాస్ట్లో బ్రహ్మ, విష్ణు సో బ్రహ్మ అంటే బ్రహ్మ సరస్వతిగా తయారవుతున్నారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. బాప్ कहते हर 5000 वर्ष बाद आकर समझाता हूँ 5000 वर्ष का चक्र है. బాబా చెప్తున్నారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి మీకు చెప్తూ ఉంటాను. ఇది 5000 సంవత్సరాల చక్రం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. अभी तुमने वर्णों का राज भी समझा है, हमसो का अर्थ भी समझा है. हम आत्मा सो देवता बनते हैं, फिर हम सो क्षत्रिय, हम सो वैश्य शूद्र बनते हैं. इतने इतने जन्म लेते हैं, फिर हम सो ब्राह्मण बनते हैं. ब्राह्मणों का ये एक जन्म है. ये है ही तुम्हारा हीरे जैसा जन्म.
ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హంసో హం, హంసో సోహం. ఈ మంత్రంలో వర్ణాల యొక్క రహస్యం ఉంది చూడండి. హంసో దేవత, హం ఆత్మ, సో దేవత అవుతున్నాము. హంసో క్షత్రియ, హంసో వైశ్య, శూద్ర అవుతూ వచ్చాము. ఒక్కొక్క వర్ణంలో ఇన్ని జన్మలు తీసుకున్నాం అనేది కూడా తెలుసుకున్నాం కదా మనం. అలా ఇప్పుడు హంసో బ్రాహ్మణులయ్యాము. ఈ బ్రాహ్మణ జన్మ ఒక జన్మే ఉంటుంది బ్రాహ్మణులుగా ఉండేది. ఈ ఒక్క జన్మ ఎలాంటి జన్మ? వజ్ర సమానమైన జన్మ. बाप कहते ये तुम्हारा उत्तम शरीर है, इसे तुम स्वर्ग का वर्ष पा सकते, इसलिए अब और कोई तरफ भटको मत, ज्ञान अमृत पियो. బాబా చెప్తున్నారు, ఇది మీ శరీరం ఉత్తమ శరీరం, బ్రాహ్మణ జన్మలో దొరికిన శరీరం ఉత్తమ శరీరం. ఎందుకంటే ఈ శరీరం ద్వారా మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలుగుతున్నారు. అందువలన ఇంకెటువైపు మీ బుద్ధిని భ్రమించేలా చేయకండి, బుద్ధిని తిప్పకండి అటు ఇటు, ఇంకా వెతక్కండి, ఎక్కడ తిరగకండి. బస్ స్వర్గ వారసత్వం దొరుకుతుంది కాబట్టి జ్ఞానామృతం రోజు తాగిస్తున్నారు బాబా, తాగుతూ ఉండండి. ఇంక ఇది కాకుండా ఇక్కడ ఏముందా, అక్కడ ఏముందా, ఇంకెక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది, ఏమీ ఇంక వెతికే పని లేదు. ఈ జ్ఞానామృతం తాగండి చాలు. సమజ్ మే భీ ఆతా హై బరాబర్ 84 జన్మ లేతే హై. నిజంగా 84 జన్మలు తీసుకుంటున్నామని అర్థమవుతుంది కూడా. తుమ్ పేలే సతీక్ మే సతో ప్రధాన్ తే, ఫిర్ సతో బనే, ఫిర్ చాందీకి ఖాద్ పడి, ఏకదం పూరా హిసాబ్ బతాతే. మీరు మొట్టమొదట్లో సతీకంలో సతప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో అయ్యారు, తర్వాత సతో అవుతూ అలా బంగారం లాంటి ఆత్మలో వెండి అని లోహం పడింది. కొద్దిగా లెక్క ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు బాబా. తర్వాత రాగి అనేది ఎలా ఆత్మలో చేరింది, రజో ప్రధానం అయ్యారు. अब गवर्नमेंट भी कहती है सोने में खाद मिलाओ, 14 कैरेट सोना पहनो. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే బంగారము డైరెక్ట్గా వాడకండి, అందులో లోహాలు కలిపి నగలు చేసుకోండి అంటుంది గవర్నమెంట్. లోహాలు కలిపితేనే నగలు తయారవుతాయి, కానీ తక్కువ పర్సంటేజ్లో 24 క్యారెట్ల బంగారం ఉండేది కదా. కానీ ఇప్పుడు ఏమంటుంది గవర్నమెంట్, 14 క్యారెట్ల బంగారమే ఉపయోగించండి, ధరించండి. శరీరం మీద ధరించే నగలు 14 క్యారెట్ల బంగారమే ఉపయోగించండి అంటుంది గవర్నమెంట్. సోనే మీ ఖాద్ డాల్నా ఏ భారత్వాసి అవశ్యకుని సమస్తే, కానీ భారతీయులకు అది నచ్చదు. బంగారంలో లోహాలు కలిపి కల్తీ బంగారం ఆడడం అంటే అది అపశకునం అనుకుంటారు భారతీయులు, శుభం కాదు మనకి అనుకుంటారు. షాదీ కరాతే తో ఏకదం సచ్చా సోనా పేన్తే. పెళ్ళిళ్ళలో కూడా వివాహాలు చేయించేటప్పుడు పూర్తి సత్యమైన బంగారంతో ఉన్న నగలే ధరింపచేస్తారు. सोने पर भी भारतवासी का बहुत प्यार है, क्यों? బంగారం అంటే కూడా భారతీయులకు ఎక్కువ ప్రేమ, ఇష్టం. ఎందుకు? भारत की बात मत पूछो, सत्युग में तो सोने के महल थे, सोने के इंठे थी. భారతీయుల విషయం ఇంకా అడక్కండి. సత్యుగంలో బంగారు భవనాలే ఉండేవి, బంగారు ఇటుకలు ఉండేవి. జైసే యహా ఇంటోं की ढेरी लगी रहती है, वहाँ सोने चांदी की ढेरी रहती है. ఎలాగైతే ఇక్కడ మామూలు మట్టి ఇటుకలు పేర్చి ఉంచుకుంటారు కదా చాలా, అలా అక్కడ బంగారు ఇటుకలు, బంగారు వెండి ఇటుకలు పేర్చబడి ఉంటాయి. माया मच्छंदर का खेल दिखाते हैं, उसने सोने की ईंट देखी, सोचा ले जाता हूँ. नीचे उतरा तो देखा तो कुछ भी नहीं है, कुछ ना कुछ बात लगती यहाँ से. బాబా చెప్తున్నారు, మాయా మచ్చందర్, మాయా బజార్ అని ఒక స్టోరీ ఆట చూపిస్తారు. అందులో ఏంటంటే సాక్షాత్కారంలోకి వెళ్తాడు వ్యక్తి, అక్కడ బంగారు ఇటుకలు చూస్తాడు, బంగారు భవనాలు. ఆ సాక్షాత్కారంలో ఫీల్ అవుతాడు, ఈ బంగారు ఇటుకలు నేను కొన్ని పట్టుకెళ్తాను అని.
ఎప్పుడైతే సాక్షాత్కారం యొక్క నశ దిగిపోయిందో కిందకొచ్చేస్తాడో కాన్షియస్‌లోకి, ఏ ఇటుకలు లేవు, పట్టుకు రాగలుగుతారా అనుకున్నట్టు. ఏం కనిపించలేదు కిందకి దిగాక. అవి ఆ స్టోరీలు, ఆ నాటకాలు భక్తిలో తయారు చేశారు. కానీ వాటి అర్థము ఎంతో కొంత ఇక్కడితో కలుస్తుంది అంటున్నారు బాబా. ఆదిలో అలాంటి సాక్షాత్కారాలు చూశారు కదా పిల్లలు. बच्चियाँ समझती हैं अभी हम फिर से स्वर्ग में जाते, फिर अगर पति आदि तंग करते तो बेचारी अंदर में रोती हैं, कब हम सुखधाम में जाएंगे बाबा, अब जल्दी करो. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, సాక్షాత్కారాలు చూశారు, బాబా చెప్పిన దాని ప్రకారంగా కూడా అర్థమయ్యి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము స్వర్గానికి వెళ్ళిపోతున్నాం కదా అని ఖుషీలో ఉంటున్నారు పిల్లలు. ఈ ఖుషీలో ఉంటూ ఉంటూ ఎవరికైనా ఇంట్లో బంధన పెట్టే పతి ఉన్నారనుకోండి, విసిగిస్తున్నారనుకోండి, పాపం లోపల లోపల ఏడుస్తుంటారు కూడా. ఇంకొక వైపు బాబా ఈ ఆట తొందరగా ముగించేయండి, ఈ బంధన బాధలొద్దు, ఎప్పుడు మేము సుఖధామంలోకి వెళ్ళిపోతాము అని అంటారంట పిల్లలు. बाप कहते हैं बच्चे जल्दी कैसे करो, पहले तुम योग बल से अपने కిజరతో निकालो, योग की యాత్ర पर रहो. బాబా చెప్తున్నారు, పిల్లలారా నేను తొందరగా ఎలా ముగించగలను ఆటను, మీరంతా స్పీడ్గా మరి ముందు యోగ బలంతో మీ చెత్త తొలగించేసుకోవాలి కదా, యోగ యాత్రలోనే ఉండండి మరి, టైం వేస్ట్ చేయకుండా, అప్పుడు తొందరగా ముగిస్తాను ఆటను అని చెప్తున్నారు బాబా. మీ ఆత్మ మీద తుప్పు తొలగండి, ఆట ఎలా ముగుస్తుంది. బాప్ ధీరజ్ దీప్తి అయినా కొద్ది రోజులే ఓర్పు వహించండి, పురుషార్థం చెయ్యండి అని బాబా ఓర్పు ఇస్తున్నారు మనకు. పుకార్తి भी हो हे पतित पावना, वगाती भी है सर्व का सद्गति तथा एक यहाँ की बातें. ఓ పతిత పవన రండి అని కూడా పిలుస్తున్నారు, సర్వుల సద్గతి దాత ఒక్కడే అని కూడా మహిమ చేస్తున్నారు. అది ఇక్కడి విషయమే. బాబా ఎలా సద్గతి ఇస్తున్నారు అనేది అనుభవం చేస్తున్నాం. अकासुर बकासुर ये सब बातें इस संगम समय की है, ये है ही असली दुनिया. అకాసురులు బకాసురులు స్టోరీస్ రాశారు, సంగమయుగంలో చూస్తున్నాం. అది ఒకవైపు మనం బాబా పిల్లలైపోయాక ప్రపంచము బయట ఎలా అసలు ప్రపంచంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. అకాసురులు బకాసురులు అంటే రావణాసురులు లాంటి మానవులు, అలాంటి గుణాలు నిండిన మానవులు, ఇదే అసలు ప్రపంచం చూస్తున్నాం మనం. तो बाप समझाते मैं कल्प कल्प संगम पर आता जब सारा झाड़ జజడిభూత్ అవస్థకు పాతా హై. కాబట్టి బాబా చెప్తున్నారు, నేను కల్పకల్పం సంగమయుగంలో వస్తున్నాను, ఎప్పుడైతే మొత్తం వృక్షం శిథిల అవస్థకు వచ్చేస్తుందో అప్పుడు నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. తుమ్ జాంతే సత్యుగ్ మే హర్ చీజ్ సతో ప్రధాన్ హోతీ హై. మీకు తెలుసు సత్యుగుల ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. యహా ఇతనే పంచే జాన్వర్ ఆది హై, ये सब इतने वहाँ नहीं होंगे. ఇక్కడ ఎన్ని రకాల పక్షులు చూస్తాము, ఎన్ని రకాల జంతువులు మొదలైనవి ఉన్నాయి, కానీ సత్యుగంలో ఇన్ని రకాలు ఉండవు జంతు జీవరాశులు. बड़े आदमियों के पास अच्छी सफाई रहती है, उन्हों के रहने का स्थान फर्नीचर आदि बहुत अच्छा होता है. तुम भी इतनी ऊंच देवताएं बनते हो, वहाँ ऐसी कोई चीज రే నా సతే. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఇన్ని జీవరాశులు, ఇన్ని కీటకాలు, పక్షులు ఎన్ని ఉన్నాయి కదా, అయినా ఇక్కడ కూడా మంచి గొప్పవారు ఇంట్లో చూడండి చాలా శుభ్రంగా ఉంటుంది. వారిని దర్శించే స్థానం కానివ్వండి, వారి ఇల్లు, వాళ్ళ ఫర్నిచరు ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ ఇళ్ళల్లో దోమలు ఈగలు చూడం మనం. మంచి రిచ్గా ఉండేవాళ్ళు, రాయల్గా ఉండే వాళ్ళ ఇంటిలో. మరి మీరు కూడా సత్యుగంలో ఎలా ఉంటారు, ఎంత రిచ్ ఉంటారు, ఉన్నతమైన దేవతలు అయిపోతున్నారు మీరు. ఇక్కడైతే ప్రపంచంలో అంతా ఈగలు దోమలు ఉన్నా ఆ డబ్బున్న వాళ్ళ ఇంట్లో, నీట్గా ఉండే వాళ్ళ ఇంట్లో ఉండవు, స్వచ్ఛంగా ఉండే వాళ్ళ ఇంట్లో కదా. కానీ సత్యుగంలో అలా కాదు, అందరూ మీరు ఉన్నతమైన దేవతలు. ఆ ప్రపంచంలోనే ఇలాంటి చీచీ వస్తువులు ఉండవు అని చెప్తున్నారు బాబా. ఒకరిద్దరి ఇంట్లో కాదు, ప్రపంచంలోనే చీచీ వస్తువులు ఉండవు అక్కడ.
यहाँ तो मच्छर आदि अनेक प्रकार की बीमारियाँ कितनी गंदगी रहती हैं ఈ ప్రపంచంలో దోమలు ఈగలు ఎన్ని రకాల జబ్బులు ఎంత చెత్త ఉంటుంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా गाँवों में इतना गंद नहीं रहता बड़े बड़े शहरों में बहुत गंदगी रहती क्योंकि बहुत मनुष्य हो गए रहने की जगह नहीं है పల్లెటూర్లలో అంత చెత్త ఉండదు గ్రామాలలో పెద్ద పెద్ద సిటీస్లో చాలా చెత్త ఉంటుంది ఎందుకంటే చాలామంది మనుషులు ఉంటారు కదా జనాలు ఎక్కువ ఉంటారు ఉండడానికి జాగాయే సరిపోవట్లేదు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా तुम सारे विश्व के मालिक बनते हो కానీ ఇప్పుడు మొత్తం విశ్వానికి మాలికులు అయిపోతున్నారు మీరు मनुष्य गाते घट में ही ब्रह्मा गठी में ब्रह्मा गठी में विष्णु गठी में 9 लाख तारे ब्रह्मा स विष्णु बनते हैं विष्णु के 7 सितारे भी हैं మానవులు అంటూ ఉంటారు చిటికలోని బ్రహ్మ చిటికలోని విష్ణు చిటికలోని 9 లక్షల నక్షత్రాలు అని మీరే ఇప్పుడు బ్రహ్మ విష్ణుగా తయారవుతున్నారు బ్రహ్మాస విష్ణు మీరు దేవతలు అవుతున్నారు విష్ణు రాజ్యంలో 9 లక్షల తారే సితారే 9 లక్షల నక్షత్రాలు మీరు తయారవుతున్నారు కాబట్టి బ్రహ్మే విష్ణు అవుతారు విష్ణుతో మిగిలిన దేవతలు మీరందరూ నక్షత్రాలు 9 లక్షలు ఉంటారు అని చెప్తున్నారు బాబా सतयुग में ये देवता बनते तो इतनी तोड़े ही होते हैं झाड़ पहले छोटा होता है फिर वृद्धि को पाता है బాబా చెప్తున్నారు సతయుగంలో దేవతలు ఉన్నప్పుడు ఇంతమంది జనాభా ఉంటారా వృక్షం చిన్నది ఉంటుంది అప్పుడు తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది వృక్షం పెరుగుతూ వస్తుంది सतयुग में बहुत थोड़े होंगे मीठे नदियों के ऊपर रहते होंगे यहाँ नदियों से बहुत कैनाल्स निकालते सतयुगంలో చాలా తక్కువ జనాభా ఉంటారు బాబా చెప్తున్నారు మధురమైన నదుల తీరాలలోనే నివసిస్తారు అక్కడ నదులు ఎక్కడ ఉంటాయో అక్కడ నది ఒడ్డునే ఊర్లు ఉంటాయి అన్నమాట అయితే మన చిన్నప్పుడు కూడా నదులు ఒడ్డున ఊర్లు చూసాం పల్లెటూరు రోజు ఆ నదుల్లో వెళ్ళి స్నానాలు చేస్తారు ఆ పల్లెటూరులో ఉన్నవాళ్ళు చాలా వరకు పల్లెలు అలాగనే ఉంటాయి ఉండేవి కూడా అయితే కాలువలు కూడా ఉండేవి నదుల నుండి వచ్చే కాలువలు బాబా చెప్తున్నారు ఇక్కడ నదుల నుండి చాలా కాలువలు తీస్తారు పంట పొలాలకు అందడం కోసం ఆ కాలువల తీరాన కూడా ఊర్లు ఉంటాయి ఇక్కడైతే वहाँ कैनाल्स आदि तोड़े होते हैं मुट्ठी जितने तो मनुष्य होते हैं इतने के लिए गंगा जमुना तो है ही और नदियों के ही आसपास रहते हैं అక్కడ ఈ కాలువలు కెనాల్స్ తవ్వుతారా సతీగంలో పిడికెడంత మనుషులు ఉంటారు అక్కడ జనాలు ఒక పిడికెడతో లెక్క బాబా చెప్తున్నారు వాళ్ళకి గంగా యమున నదులే చాలు ఆ నదీ తీరాల్లోనే ఉంటారు ఇక్కడ నదుల నుండి దూరంగా ఉండడం వాళ్ళ కోసం నదుల నుండి కాలువలు మళ్ళీ తవ్వి తీసుకెళ్ళడం అలా ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా జనాలు పెరిగాక ఇవన్నీ పాంచతత్వ भी देवताओं की गुलाम बन जाते అక్కడ పంచతత్వాలు కూడా దేవతలకు బానిసై ఉంటాయి कभी भी बेकायदे बरसात नहीं पड़ती कभी नदी उछल नहीं खाती ఎప్పుడు నియమ విరుద్ధంగా వర్షాలు పడవు నదులు పొంగి వరదలు రావు అక్కడ నామీయ స్వర్గతో ఫిర్ క్యా పేరే ఉంది స్వర్గం ఇంకేంటి अब कहते स्वर्ग की आई इतने लाख वर्ष हैं अच्छा भला वहाँ कौन राज्य करते थे ये తే बताओ कितनी गपोड़े लगाते रहते हैं ఇప్పుడు మనుషులు అనుకుంటున్నారు అటువంటి ఆ స్వర్గం యొక్క ఆయుష్ ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది చెప్పుకుంటున్నారు సరే లక్షల సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్పే మనుషులు మీరు అక్కడ రాజ్యం ఎటువంటిది నడుస్తుంది ఎవరు రాజ్యం చేస్తుంటారు అక్కడ చెప్పగలరా మీరు ఆ చరిత్ర మీకు తెలుసా అడగండి చెప్పండి అని తెలియదు ఎవరికి ఎన్ని గొప్పలు చెప్తూ ఉంటారు అంటున్నారు బాబా అక్కడ వివరాలే తెలీదు కానీ లక్షల సంవత్సరాల ఆయుష్ అని చెప్పేస్తూ ఉంటారు तुम जानते हम कल पहले मुआफिक ये पाठ बचा रहे हैं మీరు తెలుసుకున్నారు कल्पपूर्व मादृगा ये पात्र अभिनय मन रुद्र ज्ञान यज्ञ में अनेक प्रकार के असुरों के विघ्न पड़ेंगे फिर मनुष्य समझते असुर लोग ऊपर से गंध गोबर आदि डालते थे रुद्र ज्ञान यज्ञ में
దీనిలో అనేక రకాల అసురుల విఘ్నాలు పడుతూ ఉంటాయి. హ్మ్. రోజు అమ్మ హిస్టరీ చదువుతున్నాం కదా! విఘ్నాలు ఎలా వచ్చేవి ప్రారంభంలో. విరోధులు ఉండేవారు. కానీ మనుషులేమనుకున్నారంటే శాస్త్రాల్లో యజ్ఞాలలో అసురులు విఘ్నాలంటే పైనుండి చెత్త, పేడ ఇవి ఆ యజ్ఞకుండంలో వేసి ఆటంకాలు పెట్టేవారని అలా అనుకున్నారు. అలా రాశారు కథలు కూడా శాస్త్రాల్లో. परंतु नहीं, तुम देखते कितने विघ्न पड़ते, अबलाओं पर अत्याचार होते, तब तो पाप का घड़ा भरेगा. కానీ ఆ పేడ చెత్త తెచ్చివేయడం కాదు, అబలల మీద అత్యాచారాలు జరగడము. పవిత్రత విషయం ఎన్ని గొడవలు పెట్టి అత్యాచారాలు జరిగి ఎన్ని విఘ్నాలు పడ్డాయి కదా. ఇప్పుడు కూడా అలాంటి విఘ్నాలు ఉన్నవారు ఉన్నారు కొంతమంది. బాబా చెప్తున్నారు, విఘ్నం పెట్టేవాళ్ళు ఉంటేనే వాళ్ళ పాపకుండా నిండుతుంది కదా. విఘ్నాలు వేసే వాళ్ళని అసురులు అని అండాలి కదా. విఘ్నం వేస్తూ వేస్తూ వాళ్ళ పాపకుండా నిండుతుంది. పాప నింపుకునే వాళ్ళది నిండాలి కదా మరి. बाप कहते थोड़ा सहन करना पड़ेगा, तुम अपने बाप और वर्षे को याद करते रहो, मार खाने समय भी बुद्धि में याद करो शिव बाबा. బాబా చెప్తున్నారు, కొంచెం సహించాల్సి వస్తుంది. దెబ్బలు పడినా, ఇంట్లో బంధన ఉన్నా, వాటి పని వాటిది, మీ పని మీరు చేయండి. బాబాను మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఇంట్లో దెబ్బలు కొట్టారనుకోండి, ఎక్కడికి వెళ్ళకండి, మీరు అక్కడ వినకండి, నియమాలు పాటించకండి, దెబ్బలు కొడుతూ ఉంటారు. కొట్టనీయండి, మీరు బుద్ధిలో శివ్ బాబా అని బాబాని జ్ఞాపకం చేసుకోండి, దెబ్బలు తింటూ కూడా అని చెప్తున్నారు బాబా. ఒక విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్ని దెబ్బలు కొడుతుంటే అన్నిసార్లు బాబా అంటే బాబా గుర్తొస్తున్నారు కదా. तुमको तो बुद्धि में ज्ञान है, किसको फांसी पर चढ़ाते फादर ही लोग कहते हैं, गॉड फादर को याद करो. ऐसा नहीं कहेंगे, क्राइस्ट को याद करो, इशारा गॉड के लिए करते हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది కాబట్టి బాబాయే గుర్తొస్తారు. విఘ్నాలు ఎదురైనా, కొట్టినా, చంపినా, చనిపోయే పరిస్థితుల్లో కూడా బాబా గుర్తొస్తారు మనకి. బయట వాళ్ళకైతే గుర్తు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా ఉరి వేస్తారనుకోండి, అక్కడ ఫాదరు, క్రిస్టియన్ కంట్రీస్ అయితే ఫాదరు, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఫాదర్ వెళ్తారు. ఏ ధర్మం అయితే ఆ ధర్మానికి చెందిన వాళ్ళు. క్రిస్టియన్స్ అనుకోండి, ఊరి పడుతున్నవారు, ఫాదర్ అక్కడ నిల్చుని చెప్తారంట, గాడ్ ఫాదర్ని జ్ఞాపకం చేసుకో ఇప్పుడు చనిపోయే క్షణాల్లో అని. అంతేకాని క్రైస్ట్ని జ్ఞాపకం చేసుకో అని ఇవ్వరు, గాడ్ని జ్ఞాపకం చేయమనే ఇషారా ఇస్తారు అని చెప్తున్నారు బాబా. ఓ ఇతనా లవ్లీ సబ్ ఉన్కో పుకార్తే, ఆత్మ హీ పుకార్తే. గాడ్ అనేవారు అంత లవ్లీ అయి ఉన్నారు, అందరూ అతన్ని పిలుస్తారు, అన్ని ధర్మాల వాళ్ళు. ఆత్మ కదా పిలుస్తుంది. अब देही अभिमानी बनने में मेन नेत है, 63 जन्म तुम देह अभिमान में रहे हो, अभी इस एक जन्म में वो आधा कल्प की आदत मिटानी है. బాబా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవడంలో శ్రమ ఉంది, శ్రమ పడాలి. 63 జన్మలు మీరు దేహాభిమానంలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో అర్ధకల్పం నుండి ఉన్న ఆ దేహాభిమానం అనే అలవాటు తొలగించుకోవాలి. ఒక జన్మలో అది పోవాలి అంటే కొంచెం శ్రమ పడాలి కదా. तुम जानते हो, देही अभिमानी बनने से हम स्वर्ग के मालिक बन जाएंगे. कितनी ऊंच प्राप्ति है, तो रात दिन इसकी कोशिश में रहना पड़े. మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మాభిమానిగా తయారైపోయాం అనుకోండి, స్వర్గానికి మాలికలు అయిపోతాం. ఎంత ఉన్నతమైన ప్రాప్తి ఉంది. అందుకని రాత్రి పగలు ఇదే ప్రయత్నంలో ఉండాలి. मनुष्य धंधे आदि के लिए भी मेहनत करते हैं. आमदनी में मनुष्य को कभी झुटका या उबासी नहीं है, क्योंकि आमदनी है, पैसे की खुशी रहती है. బాబా చెప్తున్నారు, మనుషులు వ్యాపారం కోసం ఎంత శ్రమ పడతారు. సంపాదన ఉంటుంది వ్యాపారంలో, అందుకే నిద్ర రాదు, ఆవలింతలు రావు. ఎందుకని ధనం దొరుకుతూ ఉంటుంది కదా, సంపాదన, బేరాలు వస్తూ ఉంటాయి, దుకాణంలోని డబ్బు చేతికి వస్తుంటే పైసలు ఎక్కువ ఖుషి ఉంటుంది. అందుకే నిద్ర రాదు, ఆవలింతలు రావు. తకనికి బాతినేదైతే అలసట అనేది రాదు వ్యాపారంలో కూర్చొని.
बाबा भी अनुभवी है ना। रात को स्टीमर्स आते थे तो आकर माल खरीद करते थे, जब तक ग्राहक की जेब खाली ना करे तब तक उनको छोड़े नहीं। బ్రహ్మ బాబా కూడా అనుభవి కదా, వ్యాపారం చేస్తారు కదా బాబా. శుభవరాకం బాబా సింధ్ హైదరాబాద్లో ఉండేవారు కదా, కరాచీ సింధ్ హైదరాబాద్ అది కూడా సముద్ర ప్రాంతాలు అన్నమాట. అక్కడ స్టీమర్లో వచ్చేవారట కస్టమర్స్, వ్యాపారం పని మీదో ఏదో పని మీద అక్కడ టచ్ అయినప్పుడు ఆ ఒడ్డుకి స్టీమర్ చేరినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా బాబా దగ్గర నగలు కొనుక్కోవడానికి వచ్చేవారంట. రాత్రి వచ్చిందనుకోండి స్టీమరు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి రాత్రి మీద వచ్చేవారంట బాబా దుకాణానికి. అప్పుడు బాబా రాత్రి అయినా కానీ దుకాణం ఓపెన్ చేసి కూర్చొని లోపల వాళ్ళని కూర్చోబెట్టి నగలు అవి చూపించి వ్యాపారం చేసేవారంట, అమ్మేవారంట బాబా ఆ టైంలో కూడా. అయితే వ్యాపారం ఎలా ఉంటుందో తెలుసా షా, ఎదురుగా వచ్చే కస్టమర్ జేబు ఖాళీ అయ్యే వరకు కూడా వదలకూడదు అని పట్టుకుంటారనమాట. ఇవన్నీ బాబాకు అనుభవం, బ్రహ్మ బాబాకు. बाबा ने रथ भी पूरा अनुभवी लिया, इसने सब अनुभव किया है. अनुभवी रथाన్ని తీసుకున్నారు శివ బాబా. ఈ బ్రహ్మ బాబా అన్ని అనుభవం చేశారు. గావడి కా చోరా బీతా, రాజమహారాజులతో వ్యాపారం చేశారు. రాజమహారాజా స్టేజ్ ఏంటి కూడా అనుభవించారు బాబా. అలాగే పల్లెలో పెరిగే వాతావరణం ఏంటనేది కూడా చూశారు బాబా. పల్లెలో పుట్టారు పెరిగారు కదా. फिर चढ़ गया तो एकदम जवाहरात के धंधे में गावड़े का छोरा भी था, 10 आने मन अनाज बेचता था. अभी तो देखो विश्व का मालिक बनते, एकदम गावड़े का था. పల్లెలో పుట్టారు బాబా, పల్లెలోనే ఆటలు పాటలు పెరిగారు కూడా. ధాన్యం వ్యాపారం కూడా చేశారు బాబా. వాళ్ళ నాన్నగారు దూరం అయ్యాక, నీకు అమ్మ నాన్న లేరు కదా, పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలతో కలిసి వాళ్ళ వ్యాపారం అది, ధాన్యం వ్యాపారం. బాబా దుకాణంలో కూర్చునేవారు. 10 అనాలకి మనుగుడు ధాన్యము ఇచ్చేవారంట, అమ్మేవారంట బాబా ఆ రోజులలో. ఇప్పుడు విశ్వానికి మాలికుడిగా తయారైపోతున్నారు కదా బాబా. కానీ నేను పుట్టి పెరిగిన వాతావరణం తలుచుకుంటే పల్లెల్లో వీధుల్లో ఆడేవాడిని నేను పిల్లలతోని, పల్లెల్లోని. అదే కృష్ణుడి చరిత్ర అలా రాశారేమో. సత్యుగంలో కృష్ణునేమి అలాగ ఆడ్డు కదా వీధుల్లో వెళ్ళి. फिर चढ़ गया तो एकदम जवाहरात के धंधे में लग गया, बस जवाहरात की बात. తర్వాత ఆయన ఎప్పుడైతే కొంచెం వాతావరణం పెరిగిందో, డెవలప్ అయ్యారో బాబా, అభివృద్ధిలోకి వచ్చారో, అప్పుడు సిటీలో వచ్చారు, వజ్రాల వ్యాపారం నేర్చుకున్నారు, వజ్రాల వ్యాపారి అయిపోయారు బాబా. పెరిగింది బాబా స్టేటస్. అప్పుడు ఉండేది రాజమహారాజుల మధ్య వ్యాపారం కోసం. తర్వాత బాబా కూడా ధనం అలాగనే సంపాదించారు, ధనవంతుడయ్యారు. ఏ फिर है सच्चे जवाहरात, ये होता है रॉयल व्यापार. అలాగే ఇక్కడ సత్యమైన వజ్రాల వ్యాపారం ఇప్పుడు నేర్చుకున్నారు శివబాబా పిల్లలు అయ్యాక. బాబా చెప్తున్నారు అన్ని వ్యాపారాల్లో కన్నా వజ్రాల వ్యాపారం రాయల్ వ్యాపారంగా ఉంటుందన్నమాట. బాబా बहुत अनुभवी है, ब्रह्मा बाबा చాలా अनुभवी. बाबा वायसराय आदि के घर में ऐसे जाते थे जैसे अपना घर. బాబా చెప్తున్నారు వ్యాపారం కోసం ఈ నగలు అవి చూపించడానికి బాబా వాయిస్రాయ్ మొదలైన వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళేవారంట. రాజా అంతస్తుల్లోకి వెళ్ళేవారు, రాణీలకు నగలు చూపించడానికి బాబా. వైస్రాయ్ మొదలైన పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళ ఉన్న భవనాల్లో కూడా, బంగ్లాల్లో కూడా వెళ్ళేవారు బాబా. ఎలా అంటే వాళ్ళ ఇంటిలో ఎంత స్వతంత్రంగా ఉండేవారో బాబా, అంతే స్వతంత్రంగా పెద్ద పెద్ద రాజమహారాజుల ఇంట్లో బాబా అలా వెళ్ళేవారు వ్యాపార నిమిత్తంగా. इनको फिर कहा जाता अविनाशी ज्ञान रतन, जितना ये बुद्धि में धारण करेंगे इससे तुम పదం పతి బనేంగే. అక్కడ ఆ రత్నాల వ్యాపారం చేశారు బాబా. ఇప్పుడు కూడా బాబా వచ్చి రత్నాల వ్యాపారం అప్పచెప్పారు బ్రహ్మబాబాకి. ఏంటి బ్రహ్మబాబా మనందరికి కూడా నేర్పించారు ఆ వ్యాపారం. ఏంటిది? అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం. ఎంత ఈ రత్నాల బుద్ధిలో ధారణ చేసుకుంటారు అంత పద్మపతులైపోతారు మీరు. शिव बाबा को कहा जाता है सौदागर रत्नागर, उनकी महिमा भी गाते, फिर कह देते सर्वव्यापी. महिमा के साथ फिर इतनी ग्लानि, कैसी हालत हो गई भक्ति मार्ग की. शिव बाबा ने
చౌక వ్యాపారస్తుడు సుధాగర్ అని, అలాగే రత్నాల యొక్క సాగరుడు అని మహిమ పాడారు. ఇంకోవైపు సర్వవ్యాపి నువ్వు రాయిరప్ప పంది కుక్కన్నింట్లో ఉన్నావని ఒకవైపు మహిమ అంత ఎత్తుకు ఎత్తి పాడారు, ఇంకోవైపు అంత గ్లాని చేశారు రాయిరప్ప అన్ని అని. ఎలాంటి పరిస్థితి అయిపోయింది భక్తి మార్గంలో, చూడండి ఎంత అజ్ఞానిగా అయిపోయి ఉన్నారు. बाप कहते हैं जब भक्ति पूरी होती है तब भक्तों का रक्षक बाप आते हैं. बहुत भक्ति कौन करते ये भी सिद्ध हो जाता है. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడే భక్తుల రక్షకుడు బాబా వస్తున్నారు. చాలా భక్తి ఎవరు చేస్తారు ఇప్పటి వరకు అది కూడా నిరూపణ అవుతుంది చూడండి బాబా వచ్చాక. ఎలాగా సబ్సే జాస్తి భక్తి తుమ్ కర్తే, అందరికన్నా ఎక్కువ భక్తి ఎవరు చేస్తారు మీరే. ఎలా ఎలా తెలుస్తుంది మనమే ఎక్కువ భక్తి చేస్తామని? वही यहाँ आकर पहले पहले ब्राह्मण बनते हैं और बाप से वर्षा लेते हैं फिर से पूज्य बनने का. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, ఎక్కువ భక్తి, కంప్లీట్ భక్తి ద్వాపరిగా నుండి ప్రారంభమైన దగ్గర నుండి భక్తి మొదలుపెట్టి చేస్తారు, వాళ్ళే ఇక్కడ వచ్చి బాబా పిల్లలుగా మొట్టమొదటి బ్రాహ్మణులుగా తయారవుతుందండి. తయారయ్యి ఏం చేస్తున్నారు? పూజ్యులుగా తయారయ్యే వారసత్వం తీసుకుంటున్నారు బాబా నుండి. ఈ విధంగా భక్తి ఎవరు ఎక్కువ చేస్తారనేది ఇక్కడ నిరూపణ అవుతుందన్నమాట బాబా వచ్చాక. रावण ने पुजारी बनाए, बाप पूज्य बनाते. यह है भगवान वाच. भगवान एक है, 2-3 भगवान होते नहीं. రావణుడు పూజారిగా తయారు చేస్తాడు, బాబా వచ్చి మళ్ళీ పూజ్యులుగా తయారు చేస్తున్నారు. ఇది భగవాన్ వాచ వింటున్నాము. భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు, ఇద్దరు ముగ్గురు భగవంతుళ్ళు ఉండరు. గీత భగవాన్కి గాయి హుయి. గీత భగవంతుడు వినిపించిన శాస్త్రం. शिव भगवान आज के बदले कृष्ण का नाम टोक दिया है तो कितना फर्क हो गए. శివ భగవంతుడి పేరు తీసేసి కృష్ణుడు అని పేరు వేసేసారు, ఎంత తేడా వచ్చేసింది. డ్రామా అనుసార్ ఫిర్ भी गीता का नाम ऐसे बदलना ही है. డ్రామా అనుసారం మళ్ళీ ఇలాగే గీతలో పేరు మార్చేసుకుంటారు. ద్వాపరయుగం వచ్చేటప్పుడు మళ్ళీ కృష్ణుడి పేరుతోనే, గీత రాయడంతోనే కృష్ణుడి పేరు చెప్పుకుంటూ వస్తారు. మళ్ళీ సంగమ యుగంలోనే శివబాబాను గుర్తిస్తాం మనం, తర్వాత మళ్ళీ కృష్ణుడి వైపు వెళ్ళిపోతుంది. డ్రామా ఇలా సెట్ అయిపోయింది. ఫిర్ బులాతే హే పతిత్ పావనావ్. ఒకవైపు కృష్ణుడి పేరు రాస్తారు, కృష్ణుడు అనుకుంటారు గీతా భగవంతుడు, ఇంకోవైపు పతిత పావన రండి అని పైకి చూసి పిలుస్తారు. बाप पावन बनाते हैं, रावण पतित बनाते हैं. तो समझने की कितनी बुद्धि चाहिए. బాబా పావనంగా తయారు చేస్తుంటారు, రావణుడు పతితంగా తయారు చేస్తుంటాడు. వచ్చి ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ఎంత బుద్ధి తెలివి కావాలి. శ్రీమత్ శ్రేష్ఠ మత్ హే హి ఏక్ బాప్కి. శ్రీమతము అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. మతం అంటే డైరెక్షన్స్ ఒక్క బాబా ఇచ్చేదే श्रेष्ठమైన మతం. ये लक्ष्मी नारायण स्वर्ग के मालिक बाप की मत से ही बने हैं. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి మాలికులుగా బాబా యొక్క మతం ద్వారానే తయారయ్యారు, బాబా ఇచ్చే డైరెక్షన్ ద్వారానే తయారయ్యారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, इस एक जन्म में 63 जन्मों के पुराने देह अभिमान की आदत मिटाने की मेहनत करनी है. ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహ అభిమానం యొక్క అలవాటు తొలగించుకునే శ్రమ పడాలి. ఈ ఒక్క జన్మలో 63 జన్మల నుండి ఉన్న పాత దేహాభిమానం యొక్క అలవాటు తొలగించుకునే శ్రమ పడాలి. దేహీ అభిమాని బన్ స్వర్గ కా మాలిక్ బన్నా హై. ఆత్మ అభిమానిగా తారయి స్వర్గానికి
మాలికులుగా కావాలి. सेकंड पॉइंट, इस हीरे तुल्य उत्तम जन्म में इस बुद्धि को भटकाना नहीं है, सत्व प्रदान बनना है. ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో బుద్ధిని భ్రమింపచేయకూడదు, సతో ప్రధానముగా తయారవ్వాలి. ఇంకా ఇక్కడేముందో అక్కడేముందో అని వెతుకులాటలోనే తిరగడంలోనే బుద్ధి ఉందనుకోండి, సతప్రధానం కాలేం మనం. ఈ జన్మ ఈ కాలం గడిచిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకు ఉన్నది ఒక్క జన్మ, వజ్రతుల్యమైన ఉత్తమ బ్రాహ్మణ జన్మ. ఈ జన్మలో ఎలా ఉండాలి? బుద్ధిని ఇంకా సత్యమైన జ్ఞానం దొరికేస్తుంది కాబట్టి ఇంకెక్కడ బుద్ధిని భ్రమింప చేయకండి, తిప్పకండి. బుద్ధిని సతో ప్రధానంగా తయారైపోవాలి. అత్యాచారం కో సెహన్ కర్ బాప్ సే పూరా వరసా లేనా హై. అత్యాచారాలను సహిస్తూ, ఇంట్లో విఘ్నము అత్యాచారాలు ఉన్నాయి అన్న వాటిని సహిస్తూ బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. वरदान, सोचना, बोलना और करना तीनों को समान बनाने वाले सर्वोत्तम पुरुषार्थी भव. ఆలోచించడము, మాట్లాడడము మరియు కర్మ చేయడము మూడింటిని సమానముగా తయారు చేసుకునేటటువంటి సర్వోత్తమ పురుషార్థిగా కండి. सभी शिक्षाओं का सार है कि कोई भी कर्म से, देखने, उठने, बैठने, चलने, सोने, कोई भी कर्म से परिस्थापन दिखाई दे. हर कर्म में अलौकिकता हो. అన్ని శిక్షణల యొక్క సారం ఏంటంటే, ఏ కర్మ ద్వారా అయినా, అంటే చూడడము, లేవటము, కూర్చోటము, నడవడము, మీరు నిద్రపోవడము, ఇవన్నీ కూడా కర్మలే కదా. ఏ కర్మ ద్వారా అయినా పరిస్థితి కనిపించాలి. మీరు కూర్చుంటున్నా, లేస్తున్నా, పడుకున్నా, మిమ్మల్ని చూసే వాళ్ళకి ఎలా అనిపించాలి? చూస్తున్నా పరిస్థితి ఉండాలి. ప్రతి కర్మలో అలౌకికత ఉండాలి. कोई भी लौकिकता कर्म व संस्कारों में ना हो. మన యొక్క కర్మలో మరియు సంస్కారాలలో ఎటువంటి లౌకికత అనేది ఉండకూడదు. సోచనా, కరనా, బోలనా సబ్ సమాన్ హో. ఆలోచించటము, కర్మ చేయటము, మాట్లాడటము అన్నీ సమానంగా ఉండాలి. ऐसा नहीं कि सोचते तो थे कि ये ना करें लेकिन कर लिया. ఇలా అనుకోకూడదు. నేను ఆలోచించాను, ఈ పని చేయకూడదు అని కానీ చేసేసాను. ఈ తేడా రాకూడదు. ఆలోచించాను, చేయకూడదని చేసేసాను అంటే ఆలోచన వేరు, కర్మ వేరైపోయింది కదా. అలా ఉండకూడదు. जब तीनों ही एक समान और बाप समान हो तब कहेंगे श्रेष्ठ व सर्वोत्तम पुरुषार्थी. ఎప్పుడైతే మూడు ఒకే సమానముగా ఉంటాయో మరియు బాప్ సమానంగా ఉంటారో, మూడింటిలో ఆలోచన, మాటలు, కర్మలు, అప్పుడే శ్రేష్ఠ పురుషార్థులు, సర్వోత్తమ పురుషార్థులు అంటారు. स्लोगन, जिम्मेवारी उठाना अर्थात एक्स्ट्रा दुआओं का अधिकारी बनना. బాధ్యతలు తీసుకోవటం అంటే ఎక్స్ట్రా ఆశీర్వాదాలకు అధికారిగా తయారవడం. బాధ్యతలు తీసుకోవటము అంటే ఎక్స్ట్రా ఆశీర్వాదాలకు అధికారిగా తయారవడం. ఎంత బాధ్యతగా మనం నడుచుకుంటే అంత ఆశీర్వాదాలు దొరుకుతాయి అనేది బాబా
స్లోగన్ ద్వారా మనకు తెలియచేస్తున్నారు ఈరోజు. చాలామంది ఏమంటారు, మీరు చెప్పండి సేవ చేస్తుంది, బాధ్యత నాకొద్దు. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను కానీ బాధ్యత తీసుకున్నాను. బాబా ఏమన్నారు, బాధ్యత తీసుకోవటం అంటే ఏంటి, ఎక్స్ట్రా ఆశీర్వాదాలకు బాబా ఎక్స్ట్రా ఆశీర్వాదాలు ఇస్తారు వాళ్ళకి. బాధ్యత తీసుకోవడం అంటే ఎక్స్ట్రా ఆశీర్వాదాలకు అధికారిగా తయారవడం. ఈరోజు మా అమ్మ యొక్క పాయింట్ 23వ పాయింట్, మమ్మ సదా అప్నే శాంత స్వధర్మ में स्थित रही. మమ్మ సదా తన యొక్క శాంతి స్వధర్మంలో స్థితులై ఉండేవారు. బాబానే జో కహా మమ్మకి బుద్ధినే మానా. బాబా ఏది చెప్పారో అది మమ్మ యొక్క బుద్ధి ఒప్పుకునేవారు. मम्मा ने कभी नहीं कहा होगा मैंने ये किया, सदा बाबा के तरफ ఇషారా కియా. మా అమ్మ ఎప్పుడు కూడా ఇలా అని ఉండరు, నేను ఈ సేవ చేశాను అని. సదా బాబా వైపు సోజ్ఞ చూపించారు. मैं बेटी हूँ, माता पिता वो है, మమ్మ ఇతని నిరహంకారి థీ. నేను బాబా యొక్క పుత్రికను, మాతాపిత అందరినీ నడిపించేవారు శివబాబా అని మమ్మ అంత నిరహంకారిగా ఉండేవారు. ऐसे हमें भी మమ్మ సమాన్ నిరహంకారి బన్నా హై. ఆ విధంగా మనము కూడా మమ్మ సమానంగా నిరహంకారిగా తయారవ్వాలి. అప్ని శాంత సోదరంకు కభిని చూడనా హై. తమ యొక్క శాంతి స్వధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నిరహంకారత, శాంతి స్వధర్మంలో ఉంటే ఆటోమేటిక్గా నిరహంకారత వస్తుంది. ఈరోజు బాబా మురళిలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు, బాబా ఆట ముగించేయండి, దుఃఖాలు భరించలేకపోతున్నాం అంటే యోగం చేయండి, తొందరగా స్మృతి యాత్రలోనే ఉండండి, చెత్త అంతా తొలగిపోవాలి, ఆత్మ పైన ఉన్న చెత్త, అప్పుడే కదా ఇంటికి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఉన్నదే ఈ ఒక్క జన్మ, చెత్త ఉన్నది అనేక జన్మల అలవాట్లు, దేహ అభిమానం ఉంది. ఈ ఒక్క జన్మలో బాగా శ్రమ పడాలి మరి ఆత్మాభిమాని కావటానికి. ఆత్మాభిమాని అయితేనే విశ్వానికి మాలికులు అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. అందుకని ఇంకా జ్ఞానం అర్థమైపోయింది, ఇంకా బుద్ధిని ఎక్కువ భ్రమింప చేయకండి. జ్ఞానం వినడం కూడా అయిపోయింది. ఇంకా చాలామంది అలా వింటూనే ఉంటారు, ఆ ఛానల్ పెట్టుకొని ఈ ఛానల్ పెట్టుకొని ఈ ఈ టాపిక్ ఆ టాపిక్, వాళ్ళ ఉపన్యాసం వీళ్ళ ఉపన్యాసం. ఇప్పుడు వినడం కూడా తగ్గింది. శాంతి ఎప్పుడు ఉంటుంది బుద్ధికి, మనస్సుకి? ఆ స్వరూపంలోకి రావాలి. ఆ స్వరూప అనుభూతి చేసుకోవటంలో ఏకాంతంగా కూర్చొని చూడండి. రోజు కామెంటరీ చెప్పేటప్పుడు నిన్న కూడా సహన శక్తి అంటే ఏంటి, స్వరూపంలో అనుభవం చేస్తాం మనం, ఎవరికి వాళ్ళే. ఇది మీకు ప్రేరణ ఇవ్వడం కోసం, నేర్పించడం కోసం కామెంటరీ నడుస్తుంది, కానీ ఎవరు మీ వెనుక ఉండేలా చెప్తూ కూర్చోరు. కానీ మీకు ఆ స్వరూపాన్ని అనుభూతి చేసుకోవటంలో వెళ్ళిపోవడం, దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఏకాంతంగా కూర్చొని వినడమే చచ్చే వరకు వింటూనే ఉంటే స్వరూపం ఎప్పుడు అనుభవం చేస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. చాలా విన్నాను బాబా మురళిలో కన్నా ఇంకెక్కడ ఏమీ దొరికేవి లేదు. మురళిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో శక్తిగా నేను ఒక్కొక్క పాయింట్ని నా లోపలికి వచ్చేయాలని ప్రయత్నిస్తే అదే పెద్ద జ్ఞాన స్వరూపం అంది. ఇంకా విని ఏం చేస్తాం చెప్పండి? ముందు స్వరూపం తయారవ్వాలి. మురళిలో ఒక పాయింట్, ఒక మురళిలో ఉన్న ఒక పాయింట్ ఒక రోజు మీరు చక్కగా స్వరూపంలో అనుభూతిలోకి తెచ్చుకోగలిగిన తర్వాత ఏకాంతంగా ఒక గంట అయినా కూర్చొని చాలు. ఎందుకు ఇన్ని విషయాలు, వాళ్ళవి వీళ్ళవి, ఇంకా ఎక్కడ ఏం దొరికేస్తుందా, ఇంకా అందులో సబ్స్క్రైబ్ అయిపోతాం, ఇందులో సబ్స్క్రైబ్.
ఇన్ని నేర్చేసుకుంటా, ఇన్ని వినేస్తాం. అంత ఎక్కువ కూడా ఉండకూడదు. ఇప్పుడు మనకు దాదీలు, మహారథి అక్కీలు కూడా అదే చెప్తున్నారు. అందులో కూడా ఎక్కువ టైం వేస్ట్ చెయ్యకండి. ఏదో కొన్ని ఇప్పుడు ఎవరి సెంటర్ అండర్‌లో వాళ్ళది వినడం అనేది జరుగుతుంది. అది తప్పదు. విన్నది ఏకాంతంగా కూర్చొని అనుభవం చేయండి. అది ఇప్పుడు కావాలి. బాబా కూడా ఈరోజు అదే చెప్తున్నారు. ఆట తొందరగా క్లోజ్ అవ్వాలంటే శ్రమ పడండి రాత్రి పగలు. మీలో మీరు సాధన చెయ్యండి. మీ పైన మీరు ప్రయోగం చేసుకోండి. అనుభూతి చెయ్యండి. రాత్రైనా పగలైనా కూడా శ్రమ పడండి కూర్చొని. వ్యాపారాల్లో శ్రమ పడట్లేదా? ధనం కనిపిస్తుంది కదా, అందుకే అక్కడ టైం తెలీదు. మరి ఇక్కడ కూడా ఇది అవినాశి జ్ఞానరత్నాలు మన జీవితంలో ధారణ చేసుకొని బాబా సమాన మహిమకు యోగ్యులైపోతున్నాం. కాబట్టి ఆ మజా అనిపిస్తూ ఉండాలి కూర్చున్న కొద్దీ సాధన చేయటంలో. నిన్న విన్నారు కదా, సాయంత్రం అనుభవం 4-5 గంటలు కూడా మా అమ్మ, బాబా, పిల్లలు కదిలేవారు కాదంట. మేం జ్ఞానంలోకి వచ్చాకే అనుభవం చేసామని. రాత్రి 10కి కూర్చుంటే యోగంలో ఉదయం 5 వరకు మఠం కదిలించేవాళ్ళం కాదు. ఏ మఠం మీద కూర్చునేవాళ్ళం, అదే మఠం మీద. ముస్లిమ్స్ వాళ్ళు చెప్తారు ఏంటంటే, నమాజ్ చేస్తారు వాళ్ళు వజ్రాసనంలాగా కాళ్ళు వెనక్కి పెట్టి మోకాళ్ళ మీద మనం కూర్చుంటాం కదా, అది వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు ముస్లిమ్స్ యొక్క ఫోజ్ అలా ఉంటుంది. నమాజ్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని వజ్రాసనంలో తల భూమి మీదకి తగిలిస్తారు నమాజ్ చేసేటప్పుడు. వాళ్ళు అల్లా అని తలుచుకుంటారు. ఇక్కడ మచ్చ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది ఈ భాగంలో మచ్చ వచ్చేస్తుంది నమాజ్ చేసి. అంటే వాళ్ళంత గొప్ప సాధకులు అనుకుంటారు. నాకైతే అప్పుడు అనిపించేది, మఠం వేసుకొని ఈ కాళ్ళు కింద జాయింట్ దగ్గర, పాదం జాయింట్ దగ్గర మనం మఠం వేసినప్పుడు ఒక కాలు అయితే భూమికి టచ్ అవుతుంది కదా, జాయింట్ దగ్గర చిన్న పిక్కలా ఉంటుంది అది. అక్కడ కాయ కట్టేసేది అనమాట. ముస్లిమ్స్కి ఇక్కడ మచ్చ వచ్చేస్తుంది కదా, మనం కూడా సాధకులు అంటే ఇది కాయ కట్టిందంటే కాళ్ళు మఠం వేసే దగ్గర అది, ఇది మన సాధన యొక్క గుర్తు. అంతలా మనం కూర్చొని సాధకులుగా అవ్వాలి అనే లక్ష్యం ఉండేదన్నమాట. రాత్రి 10 నుండి 5, మళ్ళీ ఉదయం 9కే మళ్ళీ మురళి అయిపోయాక చకచక ఏదో చేసుకుని తినేసి 9 నుండి 1 గంట వరకు కూడా ఒకే మఠం మీద, ఒకే ఆసనం మీద. ఒకరు కాదు, ఇద్దరు కాదు, క్లాస్కి వచ్చేవాళ్ళు అందరూ అలాగే ఇంచుమించు. ఎవరు కూడా మాటికి లెగడాలు, నీళ్ళు తాగడాలు, కూర్చోడాలు ఏమి ఉండేది కాదు అప్పుడు. ఈ మ్యూజిక్లు ఏమి ఉండేవి కాదు అప్పుడు. పాటలు కూడా ఇన్ని రకాలు లేవు. యూట్యూబ్లో వెళ్ళి ఆ పాటలు ఈ పాటలు ఇవేమి ఉండేవి కాదు. అలా కూర్చునేవాళ్ళం. అంటే అప్పుడే అలా మేము అనుభవం చేస్తామంటే మా అమ్మ బాబా టైంలో, పాత దాదీల టైం, మా అమ్మ బాబాలో స్వయం పరమాత్మ ఉండి శక్తి అనుభవం చేయించే టైంలో ఇంకా ఎంత వాళ్ళు సాధకులై సాధన చేస్తారు. కాబట్టి బాబా చెప్తున్నారు, రాత్రి పగలు శ్రమ పడండి, ఆత్మాభిమాని పురుషార్థం చేయండి, స్వర్గానికి మాలికులు అవుతారు. స్వర్గానికి మాలికులు అనే ఈ పోస్ట్, ఈ పదము, ఈ ప్రాప్తి చిన్నది కాదు. దానికి ఈక్వల్గా ఇంకో వైపు చూసుకుంటే రాత్రి పగలు ఆత్మాభిమాని కావటం అనే పురుషార్థం కూడా చిన్నగా తీసుకోవాల్సిన మాట కాదు. స్ట్రిక్ట్, సీరియస్గా చేయవలసిన పురుషార్థం ఇది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సంతోష్ దీది క్లాస్ ఉంది మమ్మాడే సందర్భంలో. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు ట్రాన్స్లేషన్ ప్లస్ హిందీ 2 లింకులు ఇచ్చారనమాట.
శాంతి సరోవర్ నుండి ఇది ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మన కోసం మళ్ళీ సంతోష్ దీది కలవరు కదా! కాబట్టి అందరం మన ఆంధ్ర వాళ్ళందరూ కలిసి దీనిలో ఛాన్స్ తీసుకోవచ్చు. మీ అందరికీ అది లింక్ పంపించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుండి 12 వరకు 1 గంట కాలం సంతోష్ దీది క్లాస్ ఉంటుంది. మమ్మా డే సందర్భంగా స్పెషల్ క్లాస్ ఇది. తెలుగు కూడా ట్రాన్స్లేషన్ ఉంది. తెలుగు లింక్‌లోకి అయితే తెలుగు, హిందీ కావాలనే వాళ్ళు హిందీ 2 లింకులు కూడా మీకు పంపించడం జరిగింది. దాన్ని ఫాలో అయ్యి క్లాస్ యొక్క లాభాన్ని తీసుకోండి. ఓం శాంతి. మమ పైన చదివేసాం కదా! శాంతి స్వధర్మంలో ఉండాలి అని ఈరోజు మమ్మ చెప్పారు కదా! గుర్తు చేసుకోండి పాయింట్. మమ్మ అలా ఉండేవారు. ఓం శాంతి.